హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ మసాలా దోశ. ఎమ్మి మసాలా దోశ. మసాలా దోశ అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మరి మసాలా దోశ ఇంట్లో ఎలా చేయాలో చూసుకుందామా? మసాలా మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి బాగా ఏగనివ్వాలి. పోపులు బాగా ఏగుతున్నప్పుడే పావు కప్పు పల్లీలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పోపు బాగా ఏగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా పోపులో కలిపి వేగడానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కూడా బాగా వేపి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా పోపులో మగ్గితే కూర బాగా ఉంటుంది, మసాలా అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపను కూడా స్మాష్ చేసి ఆ పోపులో వేసుకోవాలి. పోపు ఆ బంగాళదుంపకి బాగా పట్టి మసాలా అంతా పట్టి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, మన ఎమ్మి మసాలా దోశలోకి మసాలా రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దోశ స్ప్రెడ్ చేసి దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా అయినా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా మనం స్ట్రైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దోశ మీద మనం మసాలాని స్ట్రైట్గా మసాలా పెట్టుకొని అటు ఇటు ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన ఎమ్మి మసాలా దోశ రెడీ.